హాయ్ ఫ్రెండ్స్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అర్థాలు చూద్దాము. ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ అంగన, స్త్రీ, అంబరం, వస్త్రం, ఆకాశం, అంతరాలం, లోపలి భాగం, అగ్రహారం, బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు, భూములు, అనితం పూర్వం, అపూర్వం, ఇంతకు ముందు లేనిది, అపూటం, పూర్తిగా, అభిఘరించు, నెయ్యిని బొట్లు బొట్లుగా వేయడం, అభీప్సితము, కోరిక, అభ్యాగతుడు, భోజన సమయమునకు వచ్చిన అతిథి, అర్ఘ్యపాద్యములు, పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్లు, అర్ధి, యాచకుడు, అడుగువాడు, అలతి, కొద్ది, ఆకర్ణించు, విను, ఆచరణ, నడత, ఆర్ద్ర, తడిసిన, ఆశ, దిక్కు, ఆసర, తోడు, సహాయం, అండ, ఇందుబింబం, చంద్రబింబం, ఇడుట, ఇచ్చుట, ఈవి, త్యాగం, ఉడుగు, నశించు, ఉద్దండ, గొప్ప, పొడవైన, ఎక్కువైన, ఉదాసీనత, నిర్లిప్తత, ఉద్ది, జత, జట్టు, ఉద్యమకారులు, మార్పు కోసం ప్రయత్నం చేసేవారు, ఉన్నతి, ప్రగతి, ఉపస్పర్శ, స్నాన ఆచమనాదులు, ఉపాహారము, అల్పాహారం, టిఫిన్, ఉమ్రావులు, ఉన్నత వంశీయులైన కళాపోషకులు, హెచ్చుతచ్చులు, ఎక్కువ తక్కువలు, ఏకాగ్రత, మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచటం, ఏపు, అతిశయం, ఎక్కువ, వికాసం, ఏరుతార్లు, భేదాలు, ఒక్కపచ్చరం, ఒకే దుప్పటి, అంతా సమానమనే అర్థంలో, ఒల్లదు, గ్రహింపదు, ఇష్టపడదు, ఔదల, నడినెత్తి, కందెరుగని, కల్మషం తెలియని, కడగండ్లు, కష్టాలు, తిప్పలు, కమలానన, కమలము వంటి ముఖము కలది, స్త్రీ, కయ్య, కాలువ, కర్దమం, బురద, అడుసు, కల్లోలం, పెద్ద అల, కుటిలవాజి, కపటబుద్ధి కలవాడు, మోసగాడు, కుబ్జ, మరుగుజ్జు, కృపానం, కత్తి, ఖడ్గం, కేలాకూలులు, క్రీడా సరస్సులు, కైవారము, చుట్టూరా, వంది స్తోత్రము, కొఠారి, ఎత్తైన చివరి, క్రతువు, యజ్ఞము. నెక్స్ట్ చూడండి. క్షేత్రం, స్థలము, పొలము, క్షోభ, కలత, గంభీరం, లోతైన, గర్జాట్టహాసం, గంభీరమైన ధ్వని, గరిషె, ధాన్యం భద్రపరిచే గది, గవిన్లు, గుహలు, గీతిక, చిన్నపాట, గుడిగెలు, గుళికలు, మందుబిళ్ళలు, గుమ్ములు, ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు, గుళ్ళ, కాలి, చిన్న గంప, గోమయం, ఆవు పెండ, గోముఖం, అలుకుట, చతురంతయానం, పల్లకి, చలువజోల, చల్లని జోలపాట, చిత్తం, మనస్సు, చిత్తశుద్ధి, స్వచ్ఛమైన మనస్సు, చిరుతగండు, మగ చిరుత, చీరానీకం, వస్త్రముల సముదాయం, చుట్టుకుదురు, చుట్టబట్ట, చెవువారిచ్చు, శ్రద్ధగా విను, చేముట్టి, చేతి పిడికిలి. నెక్స్ట్ ఛత్రము, ఛత్రి, గొడుగు, ఛాత్రులు, విద్యార్థులు, జలజం, తామర పువ్వు, జలధి, సముద్రము, జాబు, ఉత్తరం, జిగి, కాంతి, జోధులు, యోధులు, డుల్లు, పడిపోవు, చిక్కుకుపోవు, తండ్లాట, బాధపడుట, తటాకం, చెరువు, తప్పెడ, డప్పు, తరల, చంచలమైన, తావు, చోటు, జాగా, తీండ్రించు, ప్రకాశించు, ప్రజ్వలించు, వెలిపెట్టు, దువ్వు, తెరవ, స్త్రీ, తేజము, ప్రకాశం, దంష్ట్రలు, కూరలు, కూరపండ్లు, దప్తురం, నమోదు పుస్తకం, దయిత, భార్య, దస్తురుమాలు, భుజాన వేసుకునే కండువ, దవియసి, దూరమైనది, దానవేంద్రుడు, రాక్షసరాజు, ద్వాహకవాటం, ద్వారబంధం, తలుపు, దర్వాజా, దిగుడు, దీపపు గూడు, చిన్నగూడు, దుర్భరం, భరింపరానిది, దూర్వహులు, భారమును మోసేవి, ఎడ్లు, దేవనది, ఆకాశగంగ, దేవిడి, సంపన్నులు నివసించే పెద్ద భవంతి, దోయిలి, దోసిలి, ధృతి, ధైర్యం. నెక్స్ట్ వన్ వచ్చేసి నందనవనం, ఇంద్రుని ఉద్యానవనము, న దవియసి, దూరం కానిది, నిగమాంతము, వేదాల చివరన ఉండునది, ఉపనిషత్తు, నిరతము, ఎల్లప్పుడు, నిరయం, దుర్గతి, నరకం, నీవారం, ఒక విధమైన వరిధాన్యం, నుసలక, ఆలస్యం చేయక, వ్యతిరేకించక, పంచజనులు, పంచభూతముల వలన పుట్టినవారు, మనుషులు, పక్షపాతము, ఒక పక్షము వహించుట, పనం, పందెం, పథం, తొవ్వ, మార్గము, పనుపు, నియోగించు, పరార్థులు, పరుల ప్రయోజనం కోరువారు, పరివేష్టించి, చుట్టుకొని, పసందు, ఇష్టం, పసిడి చుట్టము, బంగారు గరిటె, పాలిపెర, గుర్తు, చిహ్నం, జాడ.